నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి కేసు సిద్ధారెడ్డి, కవిత దంపతుల కేసుకు సంబంధించి. నిన్న వాళ్ళ గ్రామానికి పోయినాం. జైరాబాద్‌లో వాళ్ళు రెంట్‌కుంటే వాళ్ళ ఇంటి దగ్గరికి పోయినాం. రెంట్‌కు వాళ్ళ ఇంటి పక్కల రెంట్ దగ్గర వాళ్ళ ఇంటి పక్కల ఉన్న స్థానికులతోటి, గ్రామంలో తల్లిదండ్రులతోటి, వాళ్ళ కుటుంబ సభ్యులతోటి, తర్వాత గ్రామంలో వాళ్ళ ఇంటి పక్కల ఉన్న వాళ్ళతోటి కూడా మాట్లాడించినాం. ఆయన పానీపూరి బండి నడుపుతా ఉంటాడు. ఆ బండి పక్కల షాపులతోటి కూడా షాపులలో ఉంటారు కదా వాళ్ళు. వాళ్ళతోటి కూడా మాట్లాడించిన 'మన తొలి వెలుగుల' వీడియో ఉంది చూడండి మీరు. ఎంటైర్ ఎపిసోడ్‌లా గ్రౌండ్ రిపోర్ట్‌కి పోయినప్పుడు తెలిసిందేందంటే, చంపడం తప్పే 100% చట్ట ప్రకారం. చంపే హక్కు ఎవరికీ లేదు. ఆమె ఇల్లీగల్‌గా కాంట్రాక్ట్ పెట్టుకున్నది. దాదాపు 10 ఏళ్ల పాప, 8 ఏళ్ల కొడుకున్నాడు. 7, 8 ఏళ్ల కొడుకున్నాడు. భర్తను, పిల్లల్ని నిర్దాక్షిణ్యంగా వదిలేసి ప్రియుడు పవన్ కుమార్ రెడ్డి తోటి పోయింది. ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తితోటి పోయింది. అయితే సిద్ధారెడ్డి కూడా చాలా ఓపిక అని చెప్తా ఉన్నారు. తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. తర్వాత ఇంటి జైరాబాద్‌లో రెంట్‌కుంటారు వాళ్ళు. వాళ్ళతో పాటు ఉండే వాళ్ళు కూడా చెప్తున్నారు. చాలా ఓపిక, నిదానస్తుడు, చాలా మంచివాడు. ఎప్పుడు ఆధ్యాత్మికత, భజన పాటలు, దేవుని సన్నిధిలో ఎక్కువ శాతం ఉంటాడంట. ఇక చెడు తిరుగుళ్ళు, అలవాట్లు, గిలవాట్లు పెద్ద ఏం లేవని చెప్తా ఉన్నారు. ఆ వీడియోలు ఉన్నాయి చూడండి మీరు. 'మన తొలి వెలుగు' వాళ్ళే చెప్పిర్రు. నేను షాప్ తిరిగిన. ఇంటి దగ్గర జైరాబాద్‌లో ఇంటి రెంటు, వాళ్ళ ఇంటి పక్కల వాళ్ళతోటి మాట్లాడించిన ఆ వీడియో ఉంది. పానీపూరి షాప్ పక్కల అన్ని షాపులు తిరిగిన. దాదాపు ఒక 5, 6 షాపులు తిరిగిన. కటింగ్ షాప్ ఉంది, దాంట్లో మొబైల్ షాప్ ఉంది, తర్వాత కిరాణా షాప్, వాళ్ళందరితోటి మాట్లాడించిన ఆయన వ్యక్తిత్వం గురించి. అందరూ సూపర్ అని చెప్తా ఉన్నారు, గుడ్ అని చెప్తా ఉన్నారు. 100% కవిత చేసింది 100% తప్పనే చెప్తున్నారు అందరూ. సమాజం అందరూ ఖండిస్తారు. ఆడ ఉన్నోళ్ళు కూడా గదే చెప్పారు. అంటే కవితకు కూడా 10 ఏళ్ల క్రితం పరిచయం అంట పవన్ కుమార్ రెడ్డి. 10 ఏళ్ల క్రితం అంటే అప్పటికి పెళ్లి కాలేదు ఆమెకు. 10, 12, 11 ఏళ్ళు అనుకోండి. అప్పటికి పెళ్లి కాలేదు. ఫేస్‌బుక్‌లో పరిచయం అయ్యిండు. ఎవరు? పవన్ కుమార్ రెడ్డి. ఈమెనే రిక్వెస్ట్ పెట్టిందంట, ఫ్రెండ్ రిక్వెస్ట్. తర్వాత ఆయన రిక్వెస్ట్‌కి యాక్సెప్ట్ చేయడం, తర్వాత కూడా పెద్ద పట్టించుకోలేదంట. తర్వాత ఒక 3 ఏళ్ల ముందు అంటే 3 ఏళ్ల క్రితం నుంచి ఆమె ఎక్కువ కనెక్ట్ అయిందంట. మరి ఎందుకు అయిందనేది ఇప్పుడు ఒక ప్రశ్నార్థకం. అవి ఆడియో కాల్‌లో కూడా మీరు చూసిండ్రు. నన్ను కొడుతున్నావు, తిడుతున్నావు, నన్ను జుట్టు పట్టుకొచ్చి ఇంట్లో కొడుతున్నావు అని రకరకాల ఆడియో కాల్‌లో వస్తుంది. కానీ నేను కూడా అది అడిగిన. ఈ కిరాయి ఇంట్లో ఉంటారు కదా, ఆ ఓనర్ ఇంటి పక్కల వాళ్ళంతా ఉంటారు కదా రెంట్‌కున్న వాళ్ళని కూడా అడిగిన. ఎప్పుడన్నా గొడవలు అయినాయా? ఎప్పుడన్నా కొట్టుకున్నారా, తిట్టుకున్నారా, ఏమైనా సౌండ్ వినిపించిందా మీకు ఇంట్లో కొట్టుకుంటున్నట్టు? ఏమీ లేదని చెప్తా ఉన్నారు వాళ్ళు. అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులను, తర్వాత వాళ్ళ పాలోళ్ళను, బంధువులను కూడా అడిగిన. వాళ్ళ గ్రామం తుమ్మన్పల్లికి పోయి వాళ్ళ తల్లిదండ్రులు కూడా పోయిండ్రట. జైరాబాద్‌లో రెంట్‌కున్నప్పుడు అప్పుడో ఇప్పుడో పిల్లలు మనవళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు కూడా మంచిగా వంట చేసి పెట్టేది. బాగానే ఉంటుందంట, పెద్ద గొడవలు ఏమీ లేవంట. సిద్ధారెడ్డి కూడా వాళ్ళ తల్లిదండ్రులకు ఇట్లా అట్లా అని ఏం చెప్పలేదంట. మరి ఏమైందో ఏమో కానీ పక్క చూపు అయితే చూసింది కవిత. పెద్ద మోసం అయిపోయింది. ఆ 3 ఏళ్ల క్రితం నుంచి కాంటాక్ట్ ఎక్కువ కావడం పవన్ కుమార్ రెడ్డికి పాత మిత్రుడు. అది అక్రమ సంబంధంగా మారడం. భర్త సతాయిస్తున్నాడు అంటే సతాయిస్తలేడనే చెప్తా ఉన్నారు చాలామంది. ఇక మరి ఆమెకి ఏం బోరు కొట్టిందో భర్త దగ్గర, అక్కడ కాంటాక్ట్ పెట్టుకొని పవన్ కుమార్ రెడ్డి తోటి అక్రమ సంబంధం నేర్పుతుంది. దాదాపు 2 సార్లు పోయిందంట. దాదాపు 2 సార్లు పోయింది. 2 సార్లు పోతే సిద్ధారెడ్డి ఇజ్జత్ పోతుంది. పానీపూరి బండి పబ్లిక్లా జైరాబాద్ లోకల్ నడుపుతున్నాడు కదా, జైరాబాద్ అక్కడ ఇజ్జత్ పోతుంది ఎందుకని లోపల 2 సార్లు తీసుకొచ్చినట్ట చెప్పి, వద్దు బాగుండదు, సంసారం పాడవుతుంది, పిల్లలు పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు చిన్నపిల్లలు కూడా కాదు, వాళ్ళు తెలివికి వచ్చిండ్రు, అమ్మాయి 5th క్లాస్ చదువుతా ఉంది, వాళ్ళకు కూడా తెలివి వచ్చింది, ఇజ్జత్ పోతుంది, దయచేసి విను, అర్థం చేసుకొని 2 సార్లు తోలుకొచ్చి వచ్చిందంట. కొన్ని రోజులు ఉన్నది, మళ్ళీ ఏమైందో, ఇది ఏప్రిల్ కదా, మార్చి 27కు మళ్ళీ పోయింది పవన్ కుమార్ రెడ్డి దగ్గరికి. మళ్ళీ పోతే ఇక అప్పటికి కూడా ఓపికతోటే ఉన్నాడంట సిద్ధారెడ్డి. ఓపికతోటే ఉండి ఆ ఫోన్ రికార్డ్ మొన్నటిదే, అది ఈ మధ్యకాలందే. అది ఆమె ఏ రకంగా మాట్లాడుతుందంటే, తాళి తీసి నీ ముఖం మీద పడేసి వచ్చినా, నీకే ఉంటరు కదా పిల్లలు, నీ పిల్లలు నీ దగ్గర పడేసి వచ్చినా, పోరాబాయి రారాబాయి ఏంద్రాబాయి నీదేంది లొల్లి అని ఆమె మాట్లాడుతూ ఉంది. సిద్ధారెడ్డి ఎక్కడ టంగ్ స్లిప్ కాలే, మీరు గమనించడం. ఆడియో కూడా 'మన తొలి వెలుగులో' ఉంది చూడండి, చాలా మంచి రీచ్ ఉంది, అది పబ్లిక్ బాగుపోయింది. ఆయన కూడా ఎక్కడ టంగ్ స్లిప్ కాలే. ఆమె అరే తురే రెస్పెక్ట్ లేకుండా భర్తను అడ్డగోలుగా మాట్లాడుతుంటే కూడా ఆయన ఏమనలేదు పాప. నిజంగా ఆడియో చూడండి మీరు, 'మన తొలిలో' ఉంది. వచ్చి జైరాబాద్ పోలీస్ స్టేషన్లో ఏదో ఒకటి తెలుసుకొని పోతే పో, నీ ఇష్టం ఉన్న రోజులు ఉండు, నీకు యాస్టకు వచ్చిన రోజులు ఉండు, పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కాగితం రాసిపో, ఏదన్నా సెటిల్ చేసుకుంటే నేను రానురా బాయ్, నేనెందుకు వస్తా,
నేను లీగల్గా నోటీసులు పంపుతా నీకు, నేను రానబ్బాయి రాష్గా మాట్లాడుతున్నాను. కానీ సిద్ధారెడ్డి చాలా ఓపికతోటి పేషెన్స్ తోటి ఉన్నాడు. ఆ ఆడియోలో చూడండి, ఎక్కడ టంగ్ స్లిప్ కాలేదు. సిద్ధారెడ్డి చాలా కష్టపడతాడంట. అలా జైరాబాద్ లోకల్లా కనుక్కుంటే ఆల్రెడీ ప్లేస్ కొనుక్కోండి ఇల్లు కట్టుకోవడానికి. బోరు కూడా వేసిండు, నీళ్ళు పడ్డాయి, బోర్ వేసిండు, ప్లేస్ కొన్నాడు, ఇల్లు కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాలి. దాదాపు ఆయన 3 ఏళ్ళు ఇంకా ఎక్కువ అంటే 2 ఏళ్ళ నుంచి మానసికంగా కృంగిపోతున్నాడంట. తల్లిదండ్రులకు చెప్పుకోలేక ఇజ్జత్ పోతుందని. ఆయనకు ఒక అన్న ఉంటాడు, అన్న పేరు గుర్తొస్తలేదు. వాళ్ళ అన్నకు వాళ్ళ వదినకు కూడా చెప్పుకోలేని పరిస్థితి, ఎవ్వరికి చెప్పుకోలేదంట ఆయన బాధ. అరే మారుతుంది కదా, మారుతుంది కదా, మారుతుంది కదా అని చాలా ప్రయత్నం ఉన్నాడంట. కానీ మారలేదు. జులుం ప్రదర్శించింది. మారకపోగా కవిత జులుం ప్రదర్శించింది, పెత్తనం చేసింది, బెదిరించింది. ఇంకో విషయం తెలుసా, పానీపూరి బండి ఉంటుంది కదా, వాళ్ళ పానీపూరి బండి బస్టాండ్లో అంటే మొత్తం లోకల్ కదా, మొత్తం సిటీలాగా ఉంటుంది జైరాబాదు. ఆ పానీపూరి బండి నుంచి ఒక 500 మీటర్ల దూరంలో ఇల్లు ఉంటుంది. అయితే పానీపూరి బండి దగ్గర ఒక్కడే, ఎవ్వరి పని వాళ్ళను కూడా పెట్టుకోడంట, ఒక్కడే సర్వ్ చేస్తాడంట వచ్చిన కస్టమర్లకు. అది నేను కూడా అడిగినా, మరి ఎందుకు భార్య ఉంది కదా, భార్య ఉండవచ్చు కదా, లేకపోతే పని వాళ్ళని పెట్టుకోవచ్చు కదా అంటే భార్యను రప్పియలేదంట. ఎందుకులే పబ్లిక్లా ఇక వాళ్ళు మంచోడు చెడ్డోడు వస్తుంటాడు తినడానికి, ఎందుకులే అని ఇంట్లోనే పెట్టిండు ఆమెను. షాప్ దగ్గరికి ఎప్పుడు తీసుకురాలేదు, ఆమెతో సర్వ్ చేయించలేదు. ఏంది దానికి కారణం ఏంటంటే, ఎందుకు తీసుకురావాలి బయటికి, ఇక వాళ్ళు వీళ్ళు వచ్చేటోడు మంచోడు చెడ్డోడు ఉంటాడు, ఎందుకు అనవసరం కానీ ఇంట్లోనే పెట్టి ఒక మిషన్ ఇప్పించండు, కుట్టు మిషన్. ఆ కుట్టు మిషన్ ఇప్పించి ఆ పని చేసుకుంటూ ఉంటుండే. అయితే పబ్లిక్లోకి వస్తే ఎవరి దగ్గరనన్నా ఏమన్నా పడుతుందేమో, ఏమన్నా ఆ ట్రాప్లో పడుతుందేమో అనే ఉద్దేశంతో సిద్ధారెడ్డి పానీపూరి బండి దగ్గర ఎప్పుడు తీసుకురాలేదు ఆమె. కానీ ఆయన తీసుకురాకుండా ఇంట్లో పెడితే ఇంట్లో ఈమె సంసారం మొదలుపెట్టింది పవన్ కుమార్ రెడ్డితోటి. ఇది ఆయన అనుకున్నది ఒకటైతే అయ్యింది ఒకటైతే. ఆయన పబ్లిక్లోకి తీసుకురావద్దు నా భార్యను, బస్టాండ్కి తీసుకురావద్దు, పానీపూరి బండి దగ్గర తీసుకురావద్దు ఆయన అనుకొని ఇంట్లో పెడితే ఆమె ఇంట్లో సంసారం మొదలుపెట్టిందంటే ఇంకా మీరే ఆలోచన చేయాలి. ఆమె క్రిమినల్ మైండ్, ఆమె కథ కార్ఖాను. కానీ ఎక్కడ సిద్ధారెడ్డికి ఆ ఊర్లో కానీ, ఆ పానీపూరి బండి పక్కన ఉన్నటువంటి షాపులు కానీ, రెంటుకున్న ఇంట్లో వాళ్ళు ఓనర్స్ కానీ, లేకపోతే పక్కన వాళ్ళు కానీ ఎవ్వరు ఒక్క నెగిటివ్ చెప్పలేదు. ఈమెనే ఇక బలిసి కొవ్వెక్కువై ఆయనతోటి సంబంధం పెట్టుకున్నట్లే తెలుస్తూ ఉంది. ఏం తమాషా ఇది, అక్రమ సంబంధం. ఆ పిల్లగానికి కూడా ఆరోగ్యం బాగాలేదు. అయితే సిద్ధారెడ్డి కొడుకు చిన్నప్పుడే హీటర్ పట్టుకుంటే ఈ 2 వేళ్ళు అతుక్కుపోయినాయి. ఈ 2 వేళ్ళు బొటన వేళ్ళు, ఈ చూపుడు వేళ్ళు 2 అతుక్కుపోతే ఏం చేసినంటే ఆపరేషన్ చేసి ఇక్కడ తొడ భాగం తీసి దీనికి ఇట్లా అతికించి ఈ 2 వేళ్ళని ఇట్లా వేరు చేసిండ్రు. అయితే ఇక్కడ ఆ తొడ భాగంలో చర్మం తీసినప్పుడు బాగా ఉబ్బుతుంది, చర్మం పైకి వస్తుంది. దానికోసం హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నాడు. వీళ్ళ నాన్ననే దగ్గరుండి ఇంజక్షన్లు అవి చేపిస్తున్నాడు. ఆ పిల్లగాడు నిన్న ఏడుస్తున్నాడు, పాపం చిన్న పిల్లోడు, మా నాన్న లేడు నాకు ఇంజక్షన్ కావాలి అని ఏడుస్తూ ఉన్నాడు. ఆరోగ్యం అంత బాగాలేదు ఆ పిల్లోనికి. కూతురు బాగానే ఉంది కానీ కొడుకు బాగాలేడు, ఆరోగ్యం కొంచెం బాగాలేదు. కూతురు చిన్న పాప ఉంది. భర్తను నిర్దాక్షిణంగా వదిలేసి ఎవడో ఫేస్బుక్లో పరిచయమైన వానితోటి పోయిందంట. ఆ పవన్ కుమార్ రెడ్డి అంటే కూడా పెళ్ళైంది. మళ్ళీ వానికి భార్య ఓ బిడ్డనే ఉందంట, వాది చిత్తూరు అంట. ఇక జడ్చర్లో వచ్చి స్వీట్ షాప్ ఏమో నడుపుతున్నాడంట. ఫేస్బుక్లో పరిచయమైన ఆ వ్యక్తితోటి అక్రమ సంబంధం పెట్టుకొని విధాల నరకం అనుభవించింది. ఎవరు? సిద్ధారెడ్డిని నరకం అనుభవించేటట్లు చేసింది. 2 సార్లు పోతే తోలుకొచ్చింది కదా, 3వసారి ఏమైంది, మార్చి 27కి పోయింది. ఆ ఆడియో కాల్ వచ్చింది మార్చి 28, 29కు ఆ ఆడియో కాల్ అది రికార్డ్ అయింది. అయితే పోయి జైరాబాద్లో కేసు పెట్టిండు, నా భార్య ఇట్లా తప్పిపోయింది, అదృశ్యమైందని చెప్పి పెట్టిండా, లేకపోతే ఇట్లా పవన్ కుమార్ రెడ్డి అనుమానం ఉందని అప్పటికే తెలుసు పవన్ కుమార్ రెడ్డి తోటి సంబంధం ఉందని. పోయి కేసు పెడితే ఆమె ఫోన్ నెంబర్ తీసుకొని ట్రాక్ చేస్తే మొత్తం జడ్చర్లో ఉన్నారు. తర్వాత ఏం చేశారు, జైరాబాద్ నుంచి కదీరో ఒక కానిస్టేబుల్ను వెంట పెట్టుకొని ఒక ప్రైవేట్ కారు, పోలీస్ కార్ ఏం కాదు ప్రైవేట్ కారు ఒక రెంట్కు తీసుకొని సిద్ధారెడ్డి కారు తర్వాత కానిస్టేబుల్ ముగ్గురు జడ్చర్లో పోయి పోలీస్ స్టేషన్లో అక్కడ పంచాయతీ పెట్టుకున్నారు. ఇక అక్కడ ఏంటంటే విపరీతంగా మాట్లాడిందట, విపరీతంగా మన అరటి తొక్కను తీసేసినట్టు ఇట్లా తీసేసిందంట భర్తను. ఎవరి ప్రియుడు ముందల నా ఇది సాటుకు కాదు, ప్రియుడు ముందల వాడు ముఖవేసి ఉడబుద్ధి అయితే లేదు నాకు, వాడు ఎందుకు వచ్చిండు, వాడు ఎందుకు బతికిండు, వేస్ట్ గాడు, చెత్త కొడుకు, రకరకాల ప్రియుడి ముందల వాడు నాకు కనిపిస్తే నేను స్టేషన్లో ఉన్న ఎక్కడైనా పోతా, నేను ఉండనని అంటే ఈ సిద్ధారెడ్డిని ఎక్కడో సాటుకు పెట్టి మాట్లాడినరట. ఈ ప్రియుడిని ప్లస్
కవితను పెట్టి పోలీస్ స్టేషన్లో మాట్లాడి ఇది పద్ధతి కాదమ్మా, నీకు పిల్లలు ఉన్నారు, పెద్ద పిల్లలు, వాళ్ళ చిన్న పిల్లలు కూడా కాదు, నీకు పోవాలి అది దాన్ని ఒప్పించి ఇక ఏదైతే కారు తీసుకొని పోయినరో జహీరాబాద్ నుంచి అదే కారులో మళ్ళా ప్రియుడితో పాటు పవన్ కుమార్ రెడ్డి, కవిత, తర్వాత సిద్ధారెడ్డి, కానిస్టేబుల్, కార్ డ్రైవర్ వీళ్ళంతా బయలుదేరిండు. ఎందుకంటే జహీరాబాద్లో పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందంట, బయలుదేరిండు. వెనక సీట్లు ఎవరు కూర్చున్నారు? ముందల లెఫ్ట్ సైడ్ ఏమో కానిస్టేబుల్ కూర్చున్నాడు, వెనక సీట్ల మధ్యలో కవిత, అటుపక్క భర్త సిద్ధారెడ్డి, ఇటుపక్క ఈయన ఎవరు పవన్ కుమార్ రెడ్డి. ప్రియుడు ముందరనే కారు వస్తుంటేనే మామూలుగా బయలుదేరిండ్రు కదా, రకరకాలుగా తిడుతుంట, వేస్ట్ కానివ్వరా, నువ్వు చెత్త కానివ్వరా, నీకు సిగ్గు లేదురా, శరం లేదురా, అరే బాడక రకరకాలుగా తిట్టిందంట. ప్రియుడు ముందర ప్రియుడు పక్కన పెట్టుకుని ఇక గొడవ పడడం, నీకు చేత కాదరా, నువ్వు అట్లా ఇట్లా ఇంకా అనలాని మాటలు అంటుందండి. అనలే, నేను చెప్పలేను, కానీ ప్రియుడు ముందర అడ్డగోలుగా తిడుతుందంట. కానిస్టేబుల్ చెప్తుంటే కూడా ఏందమ్మా ఏం తిడుతున్నావు అమ్మ, నోరు మూసుకొని కూసరాదు, ఎందుకంటే అని అంటే కూడా వారించిన కూడా వినకుండా అడ్డగోలుగా తిడుతుందంట. ఇక పాపం సిద్ధారెడ్డి కూడా ఏమంటలేడంట, అమాయకంగానే ఉన్నాడంట. ఇక దాదాపు జహీరాబాద్కు ఒక 4-5 కిలోమీటర్ల దూరంలో ఒక 5-6 అంటున్నారు, ఏదో ప్రాంతం చెప్పారు. ఇక తిట్టుకోవడం ఇవంతా నడుస్తూ ఉంది. ప్రియుడు లెఫ్ట్ సైడ్లో ఉన్నాడు కదా, భుజం మీద ఆయన మీద ఇట్లా ఒరిగి పండుకుంటుందంట. ఈయన తిడుతుంది ఇక్కడ, ప్రియుడు పవన్ కుమార్ రెడ్డి మీద భుజం మీద ఒరిగి ఈ సంకల ఇట్లా చేతిలో వాడి చేతులు ఇట్లా చేతేసి ఇట్లా ఒరిగి ఇట్లా పండుకుంటుందంట. ఇంకా మండదా సిద్ధారెడ్డికి. అందుకే సహనం ఓపిక బద్దలైతే అగ్నిపర్వతం పేలితే ఎట్లుంటుందో అట్లా వేలింది సిద్ధారెడ్డి కూడా. తప్పే 100% ఆయన వేసింది, కాదంటలేను. చేతిలో సంకలు ఇట్లా చేతేసి ఇట్లా వండుకొని నిద్రపోతుందంట, ఈ అడగోలుగా తిట్టి. ఇక ఎన్నో కారు ఆపుకున్నారంట, నాకు ఛాయ్ తాగాలనిపిస్తుందని ఆపితే ఆ పక్కన ఏదో షాపు, కిరాణా షాప్ ఉంటే, కిరాణం ఏదో జనరల్ స్టోర్ ఉంటుంది కదా, ఆడ బలమైన కత్తి తీసుకొని ఇక మళ్ళా కూర్చున్నాడు, ఏం తెలియనిలాక సిద్ధారెడ్డి. ఇక కారు స్టార్ట్ అయింది, ఒక 5-6 కిలోమీటర్లు అయితే జహీరాబాద్ పోతుంది. అన్నంగా కత్తి తీసుకొని గొంతులో పట్ట పొడిచిందంట. దాదాపు ఒక 5-6 పోట్లు పొడిచిందంట, తీవ్ర రక్తస్రావం. ఈ పవన్ కుమార్ రెడ్డిని కూడా పొడిచే ప్రయత్నం చేస్తే కానిస్టేబుల్ కారు ఆపడం, అదే డ్రైవర్ కారు ఆపడం, కానిస్టేబుల్ ఎంబడే పట్టుకోవడం, వెనక సీట్లకు పోయి ఇట్లంతా ఆపడం వల్ల ఈ పవన్ కుమార్ రెడ్డి తప్పించుకున్నాడు. ఇక సేమ్ ఏం చేశారంటే అదే కారును జహీరాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ తీసుకు అప్పటికే చనిపోయి. ఎంటైర్ ఎపిసోడ్లో ఏంటంటే సహనం. మనం అనుకుంటాం ఎవరేమన్నా కొందరు మౌనంగా ఉంటారు, ఓపికతోటి ఉంటారు, పట్టించుకోరు. కానీ ఎంత డేంజర్ తెలుసా సహనం కూడా పిరికితనం కాదు. ఈ విషయం ఏడ తెలుస్తుంది అంటే సిద్ధారెడ్డి విషయంలో తెలిసింది. తిట్టింది, రకరకాల ప్రియుని ముందర మాట్లాడింది, ఓపిక సహనంతో భరించిండు అప్పటికి కూడా. కానీ సంకల చేతేసి ఆయన మీద ఒరిగే వరకు తట్టుకోలేకపోయింది. ఏం లేదు అసలు, ఆయన అసలు చాలా ఉత్త పిరికి పందనంట సిద్ధారెడ్డి, చాలా భయస్తుడంట. అసలు ఎంత భయస్తుడు అంటే గొడవలు అంటే తెలియదంట. ఆ షాప్ కాడికి కూడా అన్న పైసలు లేవు, ఈరా అదే రేపు అంటే ఇచ్చుటోడంట. ఇవ్వకపోయినా ఏమనుకుంటుండంట, అరే పైసలు ఏమైందిరా బాబు అనేది. అసలు చాలా పిరికోడంట. ఏదైనా మన పని మనం చేసుకొని బతకాలి, ఒకరి దగ్గరికి పోవద్దు అనే పిరికితనం. ఆ పిరికితనం ఇవాళ సంపే వరకు పోయిందంటే సహనం ఓపిక నశిస్తే ఎట్లుంటుందో రిజల్ట్ అట్లుంటుంది. వేసేసిండు, పోయి జైల్లో ఉన్నాడు. అందుకే అంటున్నా కవితకి ఏం తక్కువ చేయలేదంట. నేను అది కూడా అడిగిన. కవితకు చీరలు, ఆమెకు కావాల్సిన బట్టలు, ఇంట్లకు నూనె, పప్పులు, ఉప్పులు, ఆమె ఏం తినా మటను, చికెన్ ఏం తింటే అది, పిల్లలకి ఏం కావాలంటే అన్నీ ఇప్పించినాడు. వాళ్ళ తల్లి చెప్పింది ఇప్పుడే పోదాను నాయన, ఆ డోర్ తెరుస్తా, ఏం తక్కువనో నువ్వు చూడు సామాంతా. నేనేమన్నా అన్ని పెట్టిండే, మన ప్రేమ ఇచ్చిండమ్మా, ప్రేమిస్తున్నాడా అంటే ప్రేమ కాదమ్మా, మంచిగా చూసుకుంటాను నాయన అని చెప్పింది వాళ్ళ తల్లి చెప్పింది. చాలామంది చెప్తా ఉన్నారు. కేవలం ఎంటైర్ ఎపిసోడ్లో నాకు తెలిసింది ఏంటంటే సిద్ధారెడ్డి యొక్క అమాయకత్వాన్ని, సహనాన్ని, ఓపికను, అది పిరికితనం అనుకోండి లేకపోతే ఇంకేమనండి, ఆ యొక్క సహనాన్ని, ఓపికను, అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని వేరే వాని మోజులో పడింది, అంతే, ఏం లేదు. ఇదే లాస్ట్ ఫైనల్. ఇంకా అమాయకత్వాన్ని సిద్ధారెడ్డి నేను ఏం చేసినా ఏం చేయలే వీడు అనుకొని అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని పవన్ కుమార్ రెడ్డితోటి అక్రమ సంబంధం పెట్టుకొని అక్రమంగా అక్కడ సంసారం చేసింది, కేవలం అమాయకత్వాన్ని. అదే అమాయకత్వం ఈరోజు ఏం చేసింది, గొంతులో పొడిచిన పరిస్థితికి వచ్చింది. అందుకే ఎంటైర్ ఎపిసోడ్లో కవితనే దోషిగా తేలింది. ఇలా 100% ఆయన నిందితుడే, హంతకుడే. కానీ దీనికి అంతటికి నిద్రపోతున్న వాడిని, అమాయకుణ్ణి, పిరికితనం ఉన్నోన్ని, ఓపిక ఉన్నోన్ని, సహనం ఉన్నోన్ని ఇలా హంతకునిగా మార్చిందంటే కేవలం కవిత యొక్క అతి ఆలోచనలు,
భర్త మీద బోరు కొట్టిందని, లేకపోతే ఎవరి దగ్గర పవన్ కుమార్ రెడ్డి దగ్గర ఏదో అక్రమ సంబంధం పెట్టుకోవడం, దానివల్లనే ఈరోజు కత్తితోటి పొడిచి చంపిన అనేది క్లియర్గా అర్థమవుతుంది. అందుకే మద్యం మత్తు కంటే వివాహేతర మత్తు అంటే అక్రమ సంబంధం మత్తు అత్యంత డేంజర్. మద్యం మత్తు కంటే అక్రమ సంబంధం మత్తు చాలా డేంజర్. మద్యం మత్తు ఏముందండి, ఇలా నైట్కి తాగితే ఉదయం దిగుతుంది. కానీ అక్రమ సంబంధం మత్తు వాళ్ళన్నా వస్తారు, లేకపోతే ఒకరినన్నా సంపనన్నా చంపుతారు, అప్పుడు మాత్రమే దిగుతుంది. చాలా డేంజర్. ఎంటైర్ ఎపిసోడ్లో గ్రౌండ్ రిపోర్ట్ చూస్తే కవితనే 100% తప్పుగా తెలుస్తుంది. కవిత సిద్ధారెడ్డి అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని పవన్ కుమార్ రెడ్డిల మోజుల పడి ఇలా హత్యకు గురి కావడం జరిగింది. కవిత ఇలా ఆయన పోయి ఆ జైల్లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా ఈ ఇన్సిడెంట్కు సంబంధించి ఎవరైనా అక్రమ సంబంధాల మోజుల పడి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని ఇదే స్టూడియో వేదికగా మిమ్మల్ని సూచన చేస్తూ ఉన్నాం. మంచిది కాదు. ఆలోచనలు అదుపు తప్పితే హత్యలకు దారితీస్తాయి, సంసారాలు నాశనం అవుతాయి. పచ్చని కాపురంలో నిప్పులు పోసుకోవడం అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఈ యొక్క ఇన్సిడెంట్ చూస్తే. ఇందులో కవిత చేయడం వల్లనే, రెచ్చగొట్టడం వల్లనే సిద్ధారెడ్డి హంతకుడుగా మారింది అనేది పచ్చి నిజం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.